బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు. బిల్ గేట్స్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్. బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన గురించి ఎంతసేపైనా చెప్పుకోవచ్చు, ఎన్ని విషయాలైనా మాట్లాడుకోవచ్చు. ఒకప్పుడు బిల్ గేట్స్ ఏ దేశానికైనా వెళ్తున్నారు అంటే అది ఖచ్చితంగా బిజినెస్ డీల్ అయి ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే అది ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమమే అవుతుంది. తాజాగా బిల్ గేట్స్ ఏపీకి వచ్చింది కూడా అందుకే. బిల్ గేట్స్ ఏపీకి వచ్చారు, సీఎం చంద్రబాబును కలిశారు. నైస్, గుడ్, గ్రేట్ అని ప్రశంసించారు. ఆర్టీజీఎస్ సేవలను కొనియాడారు. ఇలాంటి వార్తలన్నింటినీ 2 రోజులుగా చూస్తున్నాం. కానీ బిల్ గేట్స్ ఏపీ టూర్తో మన రాష్ట్ర ప్రజలకు ఓ అద్భుతమైన సౌలభ్యం లభించనుంది. సీఎం చంద్రబాబు విజన్తో చేపట్టిన ఓ కార్యక్రమం ఏపీలోని కోట్ల మంది ప్రజల జీవితాల్లో ఆరోగ్యవంతమైన వెలుగులను నింపనుంది. ఇంతకీ ఏంటది? బిల్ గేట్స్ టూర్కు ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నారు? ఈ వివరాలన్నీ ఈ స్టోరీలో ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాం. ఆరోగ్య రంగాన్ని సంస్కరించాలని, వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ఇందుకోసం టెక్నాలజీని వాడుకోవాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఆ దిశగా ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో అడుగులు కూడా వేశారు. ఓ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అదే సంజీవని ప్రాజెక్టు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ కార్యక్రమం దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. ఈ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం కూడా తీసుకోనుంది ప్రభుత్వం. గేట్స్ ఫౌండేషన్ ఈ మేరకు పెద్ద ఎత్తున సాంకేతిక సహాయం అందించనుంది. ఇందులో భాగంగానే బిల్ గేట్స్ రాష్ట్రంలో పర్యటించారు. ఇంతకీ ఏంటి సంజీవని ప్రాజెక్ట్? ఆరోగ్య సేవలు మెరుగుపరచడంలో ఇది ఏ విధంగా సహాయపడుతుంది? ఈ వివరాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇప్పటికే అమెరికా లాంటి సంపన్న దేశాలతో పాటు పాశ్చాత్య దేశాల్లో అమలవుతోన్న డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ప్రాజెక్టు లాంటిదే ఇది కూడా. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఆరోగ్య వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు సంజీవని. ఇందులో భాగంగా డిజిటల్ హెల్త్ కార్డులను ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలవుతోంది. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అందించడం ద్వారా నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం వీలవుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. దీని ద్వారా రోగి ఏ ఆసుపత్రికి వెళ్ళినా పూర్తి వివరాలు వైద్యులకు అందుబాటులో ఉంటాయి. అప్పుడు ఆ వ్యాధిని విశ్లేషించడం సులభతరం అవుతుంది. అంటే మన ఫైనాన్షియల్ హెల్త్ను ఒక పాన్ కార్డ్ ద్వారా ఎలా చెక్ చేస్తున్నారో మన ఆరోగ్య పరిస్థితిని ఈ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ద్వారా రివ్యూ చేయొచ్చన్నమాట. హై రిస్క్ కేసులను గుర్తించడం, వాటిని సంజీవని ప్రాజెక్టుతో లింక్ చేయడం కూడా ముఖ్య ఉద్దేశం. ఈ సౌకర్యం ద్వారా రోగికి సులువుగా చికిత్స అందించేందుకు వీలవుతుంది. జబ్బు బారిన పడకముందే ముందస్తు చికిత్స చేయడమే కాకుండా ఏఐ ద్వారా వ్యాధిని ముందే గుర్తించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. గేట్స్ ఫౌండేషన్తో పాటు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సహకారంతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సహకరించడంలో భాగంగానే బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు వచ్చారు. గేట్స్ ఫౌండేషన్ ఏ విధమైన సహకారం అందిస్తుందన్నది త్వరలోనే మరింత క్లారిటీ రానుంది. ఇక ఈ సంజీవని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మరీ ఎక్కువగా ఇబ్బంది పడే 10 వ్యాధులను గుర్తిస్తారు. ఆ తర్వాత వాటిని విశ్లేషిస్తారు. తద్వారా చికిత్సా విధానాల్లో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. ఫలితంగా ప్రజలకు ఆరోగ్య భద్రత అందించవచ్చు. సంజీవని ప్రాజెక్టులో భాగంగా పేషెంట్స్కు సంబంధించిన హెల్త్ రికార్డులు డిజిటలైజ్ చేసిన తర్వాత ఈ వివరాలు హెల్త్ కేర్ ప్రొవైడర్స్కు అందించాలని భావిస్తోంది ప్రభుత్వం. ఎప్పుడైనా ఓ వ్యక్తి డాక్టర్ను కన్సల్ట్ చేసినప్పుడు ఈ డిజిటల్ హెల్త్ రికార్డు చూస్తే సరిపోతుంది. తద్వారా ఆ వ్యాధిని సరైన విధంగా డయాగ్నోస్ చేయడంలో తోడ్పడుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 42 రకాల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని లక్షలాది మందికి ఈ పరీక్షలు చేయనున్నారు. గ్రామ వార్డుల స్థాయిలో ఈ టెస్టులు చేస్తారు. తద్వారా మారుమూల గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు వీలవుతుంది. సంజీవని ప్రాజెక్టుతో పాటు ఉచిత క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అమలయ్యే ఏర్పాటు చేశారు. ఈ ఏడాది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంజీవని ద్వారా జూలై నాటికి 66 లక్షల హై రిస్క్ కేసుల హెల్త్
హెల్త్ స్క్రీనింగ్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వీటితో పాటు శ్వాస సంబంధిత సమస్యలు, క్యాన్సర్, లివర్ సమస్యలు, న్యూరో ఇబ్బందులు, ఒబెసిటీ, అనీమియా, పిల్లల వ్యాధులను గుర్తించి అందుకు తగ్గట్టుగా చికిత్స అందిస్తారు. బహుశా ఇంతటి అద్భుత పాలసీ మరే రాష్ట్రంలో లేదేమో. అందుకే అందరూ అంటుంటారు చంద్రబాబు విజన్ ఉన్న లీడర్ అని. ఇక సంజీవని ప్రాజెక్టుకు టెక్నాలజీయే వెన్నెముక. ఈ టెక్నాలజీకి బిల్ గేట్స్ ఫౌండేషన్తో అండగా నిలవనుంది. ఇందులో భాగంగానే ఏఐ టెక్నాలజీని పలు దశల్లో వినియోగించనున్నారు. ఇప్పటికే సెంట్రల్ డిజీజ్ నెర్వ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, విలేజ్ క్లినిక్స్తో పాటు హాస్పిటల్స్ నుంచి సేకరించిన పేషెంట్స్ హెల్త్ డేటాను ఇక్కడ సేవ్ చేస్తారు. ఏఐ సహాయంతో ఈ వివరాలన్నీ డిజిటలైజ్ అవుతాయి. ఇందులో మరో ముఖ్యమైన విషయం హెల్త్ స్కోర్. ఏఐ అల్గారిథం ద్వారా దీన్ని జనరేట్ చేస్తారు. టెస్ట్ రిజల్ట్స్, మెడికల్ హిస్టరీ ఆధారంగా ఓ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది రివ్యూ చేస్తుంది ఈ టెక్నాలజీ. సంజీవని యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇందులో నుంచే డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ సౌకర్యం మేలు చేరింది. ఇలాంటి ఎన్నో సౌకర్యాలను కల్పించి ఆరోగ్య రంగాన్ని సంస్కరించాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇదన్నమాట బిల్ గేట్స్ రాక వెనుక ఉన్న రహస్యం. ఒకప్పుడు కంప్యూటర్ రంగంలో ఓ వెలుగు వెలిగిన బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రస్తుతం ఆయన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కోట్ల రూపాయల డబ్బులను పేదల కోసం ఖర్చు పెడుతున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజల జీవితాల్లో ఆరోగ్యకరమైన వెలుగులు నింపాలని సంకల్పించారు. బిల్ గేట్స్ టూర్లో ఎన్ని అంశాలు చర్చకు వచ్చినా మెయిన్ ఎజెండా మాత్రం సంజీవని ప్రాజెక్టేనని ఎంతో మంది ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇదంతా చంద్రబాబు ముందు చూపు వల్లే సాధ్యమవుతోందన్నది మాత్రం 100కి 100 పాళ్ళ నిజం.